Hello everybody, my name is Rama Devi, Master Teacher for Physics at Vedantu. So class 10th lo chadive students ki chala crucial and ee roju class complete ga vinandi because you are going to get a very valuable information and meeku chala mandi cheptune untaru నేను చెప్పే విధానం కూడా ఒక్కసారి వినండి because class 10th అనేది yes every student life లో చాలా crucial. సో 10th తర్వాత మీ లైఫ్ డిసైడింగ్ పాత్లు బికాస్ 10th వరకు స్కూల్లో యాజ్ యూజువల్ 8th 9th 10th ఎలా చదువుతామో 8th క్లాస్ 9th క్లాస్ ఎలా చదువుతామో 10th కూడా అలాగే కంటిన్యూ అయిపోతుంది. బోల్డ్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ కంపల్సరీ అన్నీ చదవాలి అండ్ యూ కెనాట్ టేక్ అ డెసిషన్ దాట్ నాకు తెలుగు ఇష్టం ఉండదు నేను తెలుగు తీసుకోను, లేదా నాకు ఇంగ్లీష్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నేను ఇంగ్లీష్ చదవను, ఇలాంటివి ఏమీ ఉండవు, కుదరవు. సో అన్ని సబ్జెక్ట్స్ కామన్గా చదువుతారు. కానీ 10th క్లాస్ తర్వాత ఏదైతే మీకు పాత్ చూజ్ అని ఉంటుందో ఇంటర్మీడియట్కే వెళ్ళొచ్చు లేదా ఇంకా చాలా పాత్లు కూడా ఉన్నాయి. సో 10th క్లాస్ తర్వాత మీ కెరియర్కి సంబంధించి డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. కానీ అంత మెచ్యూరిటీ మీ మైండ్కి ఉంటుందా? 10th క్లాస్ చదివే వాళ్ళకి వాళ్ళు విల్ బి ఎట్ ద ఏజ్ ఆఫ్ 14-15 ఇయర్స్ మధ్యలో ఉంటారు. సో 14-15 ఇయర్స్ ఏజ్కి కెరియర్ ఏం తీసుకోవాలి, నేను లాయర్ అవుదాం అనుకుంటున్నాను, డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అని ఎలా డెసిషన్స్ తీసుకుంటారు? సో ఇవన్నీ మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాము. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు డెసిషన్ తీసుకోవడానికి ముందు ఇప్పుడు నేను చెప్పే వినండి బికాస్ I have been experienced more than 12+ years in teaching of intermediate education. So JEE Mains, NEET and MSET లాంటి ఎగ్జామినేషన్స్కి కోచింగ్ ఇవ్వడంలో నాకు ఆల్మోస్ట్ 12+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంటర్మీడియట్ స్టేజ్ ఎలా ఉంటుంది, ఇంటర్మీడియట్ తర్వాత స్టేజ్ ఎలా ఉంటుంది, సో ఇంటర్మీడియట్లో మీ బిహేవియర్ ఎలా ఉండాలి లేదా మీ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉండాలి, సో ఇంటర్మీడియట్లో అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. వెల్కమ్ టు వేదాంతు 8th 9th 10th ఛానల్. సో ఈరోజు క్లాస్ 10th గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. యాక్చువల్గా క్లాస్ 10th అనేది లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా ఉండిపోతుంది అనమాట. బికాజ్ 8th 9th వరకు కూడా చాలా చైల్డిష్గా చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్నది. 10th క్లాస్లోకి వచ్చాక ఏదో ఒక రకమైన మెచ్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. బికాస్ 10th అయిపోతే నేను కాలేజ్కి వెళ్తాను అనే ఒక ఫీలింగ్ వస్తుంది. స్కూలింగ్ సిస్టంలో హైయెస్ట్ పోర్షన్ ఏంటి? 10th క్లాస్. సో వీఆర్ ద సీనియర్ మోస్ట్ స్టూడెంట్స్ ఇన్ స్కూలింగ్ అండ్ నెక్స్ట్ కాలేజ్లో ఎంటర్ అవ్వబోతున్నాము. సో ఒక రకమైన ఫ్రీడమ్ వస్తోంది అనే ఫీలింగ్స్ మైండ్లో వస్తాయి. అలాగే స్కూలింగ్లో సీనియర్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాము అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు అడల్టరీ లోకి ఎంటర్ అవుతూ ఉంటారు, లైక్ పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, టీనేజ్లోకి ఎంటర్ అవుతారు. సో మీలో మైండ్ వైజ్గా అండ్ ఫిజికల్గా మెంటల్గా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా మీ ఆలోచన విధానం మీద ఇంపాక్ట్ చూపిస్తాయి, ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ మోర్ ఓవర్ మన తెలుగు వాళ్ళు మీరు కనుక ఏపీ అండ్ టీఎస్లో చదువుతున్నట్లయితే మన తెలుగు ఫ్యామిలీస్లో నార్మల్గా ఏమనుకుంటారంటే 10th క్లాస్ స్టూడెంట్ ఇంకా చిన్నపిల్లోడే, ఇంకా చిన్నపిల్లే. సో పేరెంట్స్ ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు, సో పేరెంట్స్ గైడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మీ మైండ్ ఏమో పేరెంట్స్ గైడెన్స్ ఎందుకు, నేను పెద్దదాన్ని అవుతున్నాను, నా మెచ్యూరిటీ లెవెల్స్ నాకు వచ్చాయి కదా, నా డెసిషన్స్ నేను తీసుకోగలను. ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో ఇది మన తెలుగు ఫ్యామిలీస్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పేరెంట్స్ డామినేట్ చేయడము, డామినేట్ అనే పదం రాంగ్ యాక్చువల్గా. పేరెంట్స్ ఏంటి అంటే పొసెసివ్నెస్ అనమాట. పిల్లలు ఎక్కడ రాంగ్ డెసిషన్ తీసుకుంటారేమో అనే భయంతో, అనే ఇన్సెక్యూరిటీ మైండ్తో కొంచెం ఎక్కువగా పిల్లల్ని గైడెన్స్ ఇవ్వడం చేస్తారు. అరే మన వాళ్ళు అలా చేశారు, వాళ్ళకి జాబ్ వచ్చింది, బాగా సెటిల్ అయ్యారు, నువ్వు కూడా అదే కోర్స్ చెయ్యి. సో ఇలాంటి గైడెన్స్ పియర్ గ్రూప్ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు అలా చేశారు, బాగా సెటిల్ అయ్యారు కాబట్టి నువ్వు కూడా అలా చెయ్యి. ఇది పేరెంట్స్ డామినేషన్ కాదు, పేరెంట్స్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కైండ్ ఆఫ్. వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండడం వల్ల వీళ్ళు ఎక్కడ తప్పుదారిలో వెళ్తారో లేదా బాగా సెటిల్ అవ్వాలి, మా పిల్లలు బాగా సెటిల్ అవ్వాలి, దానికి వాళ్ళకి తెలిసిన పద్ధతి ఏంటి అంటే కంపారిజన్. బట్ మీరు 10th క్లాస్లో ఉన్నారు, ప్రజెంట్ జనరేషన్, మీ పేరెంట్స్ ఎప్పుడో చదువుకున్నారు, కొత్తగా ఎడ్యుకేషన్లో వచ్చే మార్పులు వాళ్ళకి తెలియకపోవచ్చు. సో యూ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. మీరు ప్రజెంట్ ఇరాలో ఉన్నారు. మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసే లోగానే
ఎన్నో మార్పులు జరుగుతాయి. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ స్టార్ట్ అయింది. దాని ప్రకారం ఎడ్యుకేషన్లో చాలా మార్పులు వస్తాయి. రాబోయే కాలంలో జేఈఈ, నీట్ అనే సెపరేట్ ఎగ్జామ్స్ ఉండకపోవచ్చు. అన్నీ కలిసిపోయి సింగిల్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేదా ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పులు రావచ్చు. వీటన్నిటికీ మీరు రెడీగా ఉండి స్ట్రాంగ్గా ఫేస్ చేసి లైఫ్లో ఒక మంచి స్టాండర్డ్ తీసుకోవాలి అంటే మాత్రం చాలా డీటెయిల్స్ మీకు తెలియాలి. ఓకే, సో ఆ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడానికే ఈరోజు క్లాస్. అయితే ఈరోజు క్లాస్లో నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఏమేమి పాత్రలు ఉన్నాయి ఇంటర్ తర్వాత, క్లాస్ 10 తర్వాత ఏమేమి దారులు ఉన్నాయి, ఇది మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాము. ఇది నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా కాలం క్రితం డిస్కస్ చేశాను. అప్పటికి ఛానల్ ఇంకా గ్రోత్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఛానల్ రీబ్రాండెడ్ అయింది 8th, 9th, 10th అని. సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి మళ్ళీ ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం. అయితే ఇదేనా అంటే కాదు, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీతో డిస్కస్ చేయాలి. ఫస్ట్ క్విక్గా చదువు గురించి ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి, లైఫ్ ఎలా సెటిల్ అవుతుంది ఒకసారి డిస్కస్ చేద్దాం. 10th క్లాస్ వరకు, యాజ్ ఐ సెడ్, 10th క్లాస్ వరకు మీరు అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు కంపల్సరీగా. కానీ 10th క్లాస్ తర్వాత మీకు బోల్డ్ అన్ని స్ట్రీమ్స్ ఉంటాయి. మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళొచ్చు, లేదా పాలిటెక్నికల్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఇంకా చాలా ఉంటాయి. డిప్లొమా అంటారు పాలిటెక్నికల్ సైడ్, IIIT తీసుకోవచ్చు. సో ఇలా ఇంకా చాలా దారులు ఉంటాయి. కానీ ఇప్పుడున్న సినారియోలో పాలిటెక్నిక్కి అంత ఎక్కువ డిమాండ్ లేదు. పాలిటెక్నిక్లో డిప్లొమా చేసిన వాళ్ళు వెల్ సెటిల్డ్ అవుతున్నారా అంటే కొంచెం కష్టంగానే చెప్పాలి. సో పాలిటెక్నిక్ లేదా డిప్లొమా తీసుకునే వాళ్ళు అత్యంత ప్యాషన్ ఉంటే తప్ప అటువైపు వెళ్ళొద్దు. లేదు అంటే గనక డిగ్రీ తీసుకోవడం కన్నా పాలిటెక్నిక్ వైపు వెళ్ళడం బెటర్. కానీ ఇప్పుడున్న సినారియోలో టెక్నికల్ ఎడ్యుకేషన్కి చాలా ఎక్కువ వాల్యూ అయితే ఉంది. కానీ పాలిటెక్నిక్ డిప్లొమాతో మాత్రమే ఉద్యోగాలు వస్తాయి అంటే రావు. పాలిటెక్నిక్ డిప్లొమా తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కేవలం ఇంటర్మీడియట్ వైపు వెళ్తారు. బికాస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ గోల్ ఎటువైపు ఉంటుంది అంటే ఇంజనీరింగ్ లేదా MBBS, మెడిసిన్ లేదా ఇంజనీరింగ్. ఇవి రెండైనా లైఫ్లో అంటే కాదు, ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి. కానీ ఏదైనా కూడా మీ ప్యాషన్, మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవుతుంది. మీకు సైన్సెస్ అంటే అసలు ఇష్టమే లేదు, కానీ పేరెంట్స్ బలవంతంగా చూడు వాళ్ళ అబ్బాయి IIT కొట్టాడు, వాళ్ళ అబ్బాయికి 1 crore ప్యాకేజ్ వచ్చింది, 50 lakhs ప్యాకేజ్ వచ్చింది, నువ్వు కూడా IITలో కొట్టాలి, నీకు సైన్సెసే ఇష్టం లేదు, IIT ఎలా క్రాక్ చేస్తాం, JEE మెయిన్స్ ఎలా క్రాక్ చేస్తావు, చెయ్యు. కానీ పేరెంట్స్ చెప్పారు కదా అని జాయిన్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం స్టడీస్ని సెలెక్ట్ చేసుకోవద్దు. బికాజ్ ఒకసారి ఎంటర్ అయ్యారు అంటే అక్కడ సిలబస్ సముద్రం అంత సిలబస్ ఉంటుంది. ఓకే, ఆ సముద్రం అంత సిలబస్లో మీరు చాలా గట్టిగా ఈది బయటికి రావాల్సి వస్తుంది. చాలా కష్టపడాలి, మైండ్ వైజ్ స్ట్రగుల్ అవుతారు. కాబట్టి ముందే ఆలోచించుకోండి 10th క్లాస్లో. సో దానికోసం ఒక క్విక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. సో ఆ క్విక్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇంకా ఇంటర్మీడియట్లో ఏం జరుగుతుంది, అసలు IITs అంటే ఎందుకంత క్రేజ్, MBBS అంటే ఎందుకంత క్రేజ్, ఇవి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైన్సెస్లోకి వచ్చేటప్పటికి, ఒకవేళ మీరు సైన్స్ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారా, లేదా సైన్సెస్ కాదు నాకు కామర్స్ కావాలి, లేదా ఆర్ట్స్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా, ఎందులో అయినా మీకు లైఫ్ ఉంటుందమ్మా. బట్ బెస్ట్ పాత్ ఏంటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో, ఇప్పుడున్న మార్కెట్కి అనుగుణంగా మీకు మంచి జాబ్స్ రావాలి, మంచి ప్యాకేజెస్ రావాలి, లైఫ్ బాగా సెటిల్ అవ్వాలి అంటే మాత్రం సైన్సెస్ కెన్ బి కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది పాత్స్. ఓకే, సో సైన్స్లో మనకి నాన్ మెడికల్ అంటే ఇంజనీరింగ్ వైపు వెళ్ళే వాళ్ళు నాన్ మెడికల్ తీసుకోవచ్చు. మెడికల్ తీసుకునే వాళ్ళు అంటే బయో సైడ్, డాక్టర్స్, నర్సెస్, లేదంటే ఇంకా మెడికల్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మెడికల్ కోర్సెస్ ఉంటాయి. సో నాన్ మెడికల్ కోర్సెస్ అంటే ఏంటి, ఇది MPC కోర్సెస్ అమ్మ. నాన్ మెడికల్ కోర్సెస్ అనేవి తీసుకోవాలి అనుకుంటే మీరు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, MPC గ్రూప్ తీసుకోవాలి. ఓకే, సో MPC గ్రూప్ తీసుకుంటే మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు. అది కూడా ఇండియాలోనే టాప్ మోస్ట్ కాలేజెస్ ఉన్నాయి IITs. IITsని Tier 1 కాలేజెస్గా కన్సిడర్ చేస్తారు. Tier 2 కాలేజెస్ వచ్చేసి NITs అండ్
ఢిల్లీ యూనివర్సిటీ ఇలాంటివి కన్సిడర్ చేస్తారు. Tier 3 కాలేజెస్ వచ్చేటప్పటికి ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ ఏవైతే ఉన్నాయో వీటిని కన్సిడర్ చేస్తారు. సో మీరు గనక ది బెస్ట్ కావాలి అనుకుంటే మాత్రం ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఇంజనీరింగ్లో ది బెస్ట్ చేయాలి అంటే కనుక ఐఐటీస్ కూడా ఉన్నాయి. ఐఐటీస్ ఆర్ ద బెస్ట్ కాలేజెస్. ఆ తర్వాత Tier 2 NITs. సో వీటిని గోల్ చేసుకుని చదవండి. నెక్స్ట్ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు బి ప్లానింగ్ అని 2 ఎగ్జామ్స్ ఉంటాయమ్మా. బి ఆర్క్ అండ్ బి ప్లానింగ్ ఈ 2 ఎగ్జామ్స్ రాసి కూడా మీరు ఆర్కిటెక్చర్లోకి రావచ్చు. ఆర్కిటెక్చర్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ డిజైన్స్, ప్లానింగ్ ఇవన్నీ వేస్తారు కదా, అవన్నమాట. డిఫెన్స్ సర్వీసెస్కి వెళ్ళొచ్చు. నార్మల్గా డిగ్రీ చేయొచ్చు, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బిజినెస్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఎంపీసీ తీసుకున్నాను కదా ఇంజనీరింగే చేయాలా, కాదు, బిజినెస్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, లాకి కూడా వెళ్ళొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. హోటల్ మేనేజ్మెంట్, ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఎడ్టెక్, టీచింగ్. ఎస్, ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో ఎడ్టెక్ కంపెనీస్లో ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో బీటెక్ చేసిన వాళ్ళు కూడా టీచింగ్ వైపు రావడం జరుగుతుంది. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, టీచింగ్లో ప్యాషన్ ఉంది, ఎస్ యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు టీచింగ్ పార్ట్. రీసెర్చ్కి కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా నెక్స్ట్ మెడికల్కి వచ్చేసరికి, మెడికల్ అంటే బైపీసీ తీసుకోవాలమ్మా. బైపీసీ గ్రూప్ తీసుకుంటే మెడికల్కి వస్తారు. ఎంపీసీ అంటే ఏంటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మీరు ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవ్వచ్చు, నర్సింగ్ చేయొచ్చు, ఫిజియోథెరపిస్ట్ అవ్వచ్చు, బీఎస్సీ చేయొచ్చు, నార్మల్గా బీ ఫార్మసీ చేయొచ్చు, ఎం ఫార్మసీ చేయొచ్చు, క్లినికల్ రీసెర్చ్కి వెళ్ళొచ్చు, మళ్ళీ ఎడ్టెక్ కంపెనీస్లో టీచింగ్కి కూడా రావచ్చు. ఎంపీసీ వాళ్ళైనా బైపీసీ వాళ్ళైనా ఒకవేళ మీరు సైంటిస్ట్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇస్రో లేదా డిఆర్డిఓ లాంటి మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు సైంటిస్ట్గా కూడా ట్రై చేయొచ్చు. అయితే ఇలా వీటిలోకి వెళ్ళాలి అంటే మాత్రం వీటికి సెపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. బెంగళూరులో ఉండే ఐఏఎస్సి అనేది బెస్ట్ ప్లేస్ టు బికమ్ అ సైంటిస్ట్ ఇన్ ఇస్రో ఆర్ డిఆర్డిఓ. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఏ యూనివర్సిటీస్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంటుంది, ఏ యూనివర్సిటీస్లో చదివితే ఎలాంటి చోట మీకు ప్లేస్మెంట్స్ రావచ్చు, ఇది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఒకే వీడియోలో చేస్తే లెంత్ ఎక్కువైపోతుంది. ఒకవేళ నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, ఫిజిక్స్ ఇంట్రెస్ట్ లేదు, కామర్స్ ఇంట్రెస్ట్ లేదు, కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ లేదు, బయాలజీ ఇంట్రెస్ట్ లేదు, ఆ కోర్ సబ్జెక్ట్స్ ఏవి ఇంట్రెస్ట్ లేదు, నాకు కామర్స్ ఇంట్రెస్ట్, అప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే సిఈసి, హెచ్ఈసి ఇలాంటివి తీసుకోవచ్చు గ్రూప్స్. సో ఎకనామిక్స్, బిజినెస్ స్టడీస్, అకౌంటెన్సీ వీటికి వెళ్ళొచ్చు. అయితే మన స్టేట్ సిలబస్లో గనక మీరు చదవాలి ఇంటర్మీడియట్ అనుకుంటే సిఈసి, హెచ్ఈసి మాత్రమే మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. బికాజ్ వేరే గ్రూప్స్ ఉన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్లో ఉండే ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అదర్ దాన్ సిఈసి, హెచ్ఈసి వేరే గ్రూప్స్ ఏమీ ఆఫర్ చేయట్లేదు. సో ఇప్పుడున్న మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవాలి అంటే బ్రాండెడ్ కాలేజెస్లో చదవాలమ్మా. బ్రాండెడ్ అంటే టాప్ మోస్ట్ కాలేజెస్లో. టాప్ మోస్ట్ కాలేజెస్ ఏవి కూడా మీకు సిఈసి, హెచ్ఈసి తప్ప వేరే ఏ బ్రాంచెస్ మీకు ఆఫర్ చేయవు. సో సిబిఎస్ఈలో ఇంటర్మీడియట్ చేసే వాళ్ళకి మాత్రం చాలా కేటగిరీస్ ఉంటాయి. మీరు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళొచ్చు, ఎకనామిక్స్ సైడ్ వెళ్ళొచ్చు, అకౌంటెన్సీ వెళ్ళొచ్చు. సో సిబిఎస్ఈలో ఉన్నన్ని వెరైటీ ఆఫ్ బ్రాంచెస్ మనకి స్టేట్ సిలబస్లో ఉండవు. స్టేట్ సిలబస్లో ఉన్నా అవి చెప్పే కాలేజెస్ దొరకవు మీకు. ఓకే, సో మీరు ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం ఎవరైనా సప్లై చేస్తారు కదా, సో ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం ఎంపీసీ, బైపీసీ అంతే, ఈ 2 స్ట్రీమ్స్కే బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకొకటి ఏంటి అంటే చార్టెడ్ అకౌంటెన్సీకి ఎక్కువ క్రేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. సో సిఈసి గ్రూప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా హెచ్ఈసి తీసుకున్నారు అంటే మాత్రం చాలా కష్టం. జాబ్ ఆపర్చునిటీస్ అయితే చాలా తక్కువగా ఉంటాయనే చెప్పచ్చు. బట్ ఎస్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కామర్స్, సిఏ, చార్టెడ్ అకౌంటెంట్ ది బెస్ట్ అమ్మా. చార్టెడ్ అకౌంటెంట్ లేదా కంపెనీ సెక్రటరీ ఇవి బెస్ట్ పాత్ అనమాట. ఇంక మిగతా ఇవన్నీ కూడా చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయా అంటే చెప్పలేము, కొంచెం కష్టమే. ఈవెంట్ మేనేజ్మెంట్, బిఎంఎస్, బ్యాచులర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్, బిఎఫ్ఏ, బ్యాచులర్ ఆఫ్ ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ ఇవి చేయొచ్చు. బట్
చెప్తున్నాను కదా, మనం ఏం చేసినా ది బెస్ట్ చేస్తే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఈజీగా మనకి కెరియర్ అనేది సెటిల్ అవుతుంది. నెక్స్ట్, ఆర్ట్స్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, సివిక్స్ ఎక్కువగా ఇవి ఎవరు తీసుకుంటారు అంటే కనుక గ్రూప్స్ కొట్టాలి, లేదా నాకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, లేదంటే నేను ఒక సివిల్ సర్వీసెస్ కొట్టాలి, ఇలాంటి ఎయిమ్ ఉన్న వాళ్ళు ఆర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కానీ నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారిపోయిందమ్మా. ఇది చేసి ఇదే చెయ్యాలి అని రూల్ లేదు. ఇంజనీరింగ్లో ఐఐటిలో జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, వాటి గురించి చెప్తాను నేను. సో ఆ ఎగ్జామ్స్లో ఏఐఆర్ ర్యాంక్ 10, 12 సింగిల్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్లో ఐఐటి అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్కి వెళ్తున్నారు. సో ఇది చేసి ఇదే చెయ్యాలి అనే రూల్ ఏమీ లేదు, లిమిటేషన్ లేదు. ఇప్పుడున్న రోజుల్లో మీ డెసిషన్, చెప్తున్నాను కదా, మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి. మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో దానిని ఫాలో అవ్వడానికి మాత్రమే ఆలోచించండి. సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ లేదా పాలిటిక్స్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు హెచ్ఈసి, సిఈసి లాంటి గ్రూప్స్ తీసుకోవచ్చు. సో మీరు ఇవన్నీ కూడా లా, మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి అంటే మాత్రం ఆర్ట్స్ వైపు రండి. హోటల్ మేనేజ్మెంట్, బిఏ, బీబీఎం ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ రైల్వేస్ చెప్పాను కదా, గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అంటే మీరు ఆర్ట్స్ తీసుకోవడం బెటర్. సో ఫైనల్ కంక్లూజన్ ఇప్పుడు చెప్పాలి అంటే కనుక మీ ఇష్టం, మీరు బైపీసీ తీసుకుంటారా, లేదా ఎంపీసీ తీసుకుంటారా, లేదా ఆర్ట్స్ వైపు వస్తారా, మీ ఇష్టం అంతే. కానీ వాళ్ళ అబ్బాయి ఎంపీసీ తీసుకుని జేఈ క్రాక్ చేశాడు, ఇప్పుడు లైఫ్ చాలా బాగుంది, 50 lakhs ప్యాకేజ్ వచ్చింది కాబట్టి నేను ఎంపీసీ తీసుకుంటాను, రాంగ్. వాళ్ళ అమ్మాయి నీట్ ఎగ్జామ్ రాసింది, నీట్లో మంచి ర్యాంక్ వచ్చింది, ఎంబీబీఎస్ చేసింది, డాక్టర్స్ ఇప్పుడున్న సినారియోలో 100% ట్రూత్, చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, సో నేను కూడా నీట్ చేస్తాను, రాంగ్. నీకు బయాలజీలో ఇంట్రెస్ట్ ఉంది, బయాలజీ నాకు బాగా అర్థమవుతుంది అంటేనే నీట్ వైపు, బైపీసీ వైపు వెళ్ళండి. అంతేగాని కంపారిజన్ వద్దు, బికాజ్ లైఫ్లో ఎవరు ఎప్పుడు ఏమి టర్న్ తీసుకుంటుంది అనేది ఎవరికీ తెలియదు. రీసెంట్గా నేను ఒక సివిల్ సర్వీసెస్ అబ్బాయి ఇంటర్వ్యూ చూశాను. హీ వాజ్ ఏఐఆర్ 380 ర్యాంక్, ఏఐఆర్ 300 ర్యాంక్ వచ్చినోడు ఐఐటి ముంబైలో చదువుతున్నాడు. అతనికి సిజిపిఏ ఐఐటి అయిపోయేసరికి సిజిపిఏ 9.98, మైండ్ బ్లోయింగ్ అనమాట. ఐఐటిలో చదివే పిల్లాడికి సిజిపిఏ 9.98 అంటే గోల్డ్ మెడలిస్ట్. ఆ అబ్బాయికి నిజంగా అక్కడే ఉంటే ప్యాకేజెస్ కోట్లలో వస్తాయి, చాలా బాగా ఈజీగా లైఫ్ సెటిల్ అయిపోతుంది. కానీ అక్కడి నుంచి ఆ అబ్బాయి 4 years ట్రైనింగ్ తీసుకుని సివిల్ సర్వీసెస్ కొట్టాడు. చూడండి లైఫ్ జర్నీ ఎలా ఉంటుందో. ఆ అబ్బాయి ఐఐటిలో టాప్ మోస్ట్ కాలేజెస్లో, దేశంలోనే నంబర్ 1 కాలేజీలో 9.98 సిజిపిఏ అంటే మాటలు కాదమ్మా. సిజిపిఏ అంటే ఓవరాల్ గ్రేడ్ ఇస్తారనమాట. ఓకే, సో 10 pointsకి ఇస్తారు. 10 pointsకి 9.98 సిజిపిఏ మెయింటైన్ చేయడం అనేది అసలు గూస్ బంప్స్ వచ్చే విషయం అనమాట, అద్భుతమైన విషయం. అలాంటి అబ్బాయికి ప్యాకేజెస్ రావా, బోల్డ్ అని ప్యాకేజెస్ తన్నుకుంటూ వస్తాయి. వాటన్నిటినీ పక్కన పెట్టేసి 3-4 ఏళ్ళు ఖాళీగా కూర్చుని ప్రిపేర్ అయ్యి, ఖాళీగా కూర్చోవడం అంటే జాబ్ చేయకుండా ప్రిపేర్ అయ్యి సివిల్స్ కొట్టాడు. సో బెస్ట్ ఇక్కడ ఎందుకు ఇలా చేశాడు అంటే ఆ అబ్బాయి ప్యాషన్. ఆ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు అబ్బాయి చెప్పాడు, నాకు ఇంజనీరింగ్ చేసేటప్పుడే తెలుసు నేను సివిల్స్కి వస్తాను అని. అప్పుడు ఆ ఇంజనీరింగ్ కోసం ఎందుకంత కష్టపడ్డాడు? 9.98 తెచ్చుకుంటే ఏంటి, తెచ్చుకోకపోతే ఏంటి, ఎలాగో సివిల్స్కి వచ్చేస్తాడు కదా. ఇక్కడే మన ఆలోచన విధానం మారాలి. ఆ అబ్బాయి సివిల్స్కి వెళ్ళాలి అని ముందే తెలుసు, కానీ ఐఐటిలో ఎందుకంత అద్భుతమైన మార్కులు తెచ్చుకున్నాడు అంటే ఏం చేసినా ది బెస్ట్ చేస్తాడనమాట. తన 100% ఎఫర్ట్స్ పెడతాడు. ఇప్పుడు ఐఐటి చేస్తున్నాను, ఐఐటిలో 100% చేయాలి, అది అయిపోయిన తర్వాత సివిల్స్కి వెళ్తాను, అక్కడ 100% చేయాలి. జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను, ఇంటర్మీడియట్లో నేను 100% ఇవ్వాలి. ఇది ఆలోచన విధానం ఉండాల్సింది.
నువ్వు ఏ కోర్స్ చదువుతున్నావు అనే దానికంటే నువ్వు దాంట్లో 100% ఎఫర్ట్స్ పెడుతున్నావా లేదా. నిజంగా 100% ఎఫర్ట్స్ పెడితే సాధించలేనిది ఏది ఉండదు. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో ఎవరో బలవంతం మీద జాయిన్ అయిపోయి అయ్యో ఇది నా వల్ల కాదే అని ఫీల్ అవ్వడం కన్నా మీ డెసిషన్ మీరు తీసుకోండి. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇంటర్నెట్ లేకపోయినప్పుడు ఎవరికి ఏంటి ఏ కోర్సులు చదివితే ఎలాంటి జాబ్స్ వస్తాయి ఇవన్నీ మీకు తెలియదు. కానీ మీ చేతిలో ఇంటర్నెట్ ఉంది. ఇలా ఓపెన్ చేస్తే అలా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంటుంది. సో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. సినారియో మారిపోతుందమ్మా. ఐఐటీలో చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబే కొట్టాలి రూల్ లేదు. ఐఐటీలో టాపర్స్ కూడా యూపీఎస్సీ కానీ సివిల్ సర్వీసెస్లోకి వస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చిన నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే ఉందో NEP అంటారు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం ఒక స్టూడెంట్ కేవలం ఒక సబ్జెక్ట్కి లేదా ఒక స్ట్రీమ్కి పరిమితంగా ఉండకూడదు. ప్రతి సబ్జెక్ట్లోనూ మీకు ఎంకరేజ్మెంట్ కావాలి. అందుకోసమే చాలా ఐఐటి ఖరగ్పూర్ గురించి వినే ఉంటారు మీరు. ఐఐటీస్ అనేది కేవలం ఇంజనీరింగ్ గురించి మాత్రమే, రైట్? సో ఈ ఐఐటీస్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్తో పాటు బయోటెక్నాలజీ, మెడిసిన్, MBBS అన్నీ కలిపేస్తున్నారమ్మా. ఇంజనీరింగ్తో పాటు మీరు బయాలజీకి సంబంధించిన కోర్సెస్ చేయొచ్చు, మెడిసిన్కి సంబంధించిన కోర్సెస్ చేయొచ్చు, MBBS పేపర్స్ని మీరు ఇంజనీరింగ్లో అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకు వెళ్ళకూడదు? ఇంజనీరింగ్ చేసి మెడికల్ సైడ్ ఎందుకు వెళ్ళకూడదు? అన్ని పనులు చేయొచ్చు, ప్రతిదీ చేయొచ్చమ్మా. సో అందుకే ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చేసేవాళ్ళు కొన్ని పేపర్స్, ఎలెక్టివ్ పేపర్స్ వాళ్ళు మెడిసిన్ నుంచి కూడా తీసుకుని చేస్తున్నారు. సో నా ఓన్ బ్రదర్ హీ ఈజ్ అ ప్రొఫెసర్ అట్ నెదర్లాండ్. సో అతను హీ హ్యాస్ వర్క్డ్ ఇన్ MIT ఆల్సో. సో మై బ్రదర్ he basically studied his physics. సో IIT మద్రాస్ నుంచి ఫిజిక్స్ చేశాడు. కానీ ఫిజిక్స్ చేసిన తర్వాత now he is working in bio-inspired physics. Now my brother is working in a field called bio-inspired physics. సో ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడు మీరు 10th క్లాస్లో ఉన్నారు, మీరు ఇంటర్ చదివి ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చేసరికి ఆఫ్టర్ 5, 6, 7 years మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారిపోతుందమ్మా. బికాజ్ ఆఫ్ NEP, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏం చెప్తుంది అంటే మల్టీ టాలెంటెడ్ పీపుల్ కావాలి. కంపెనీస్ కూడా అంతే, మల్టీ టాలెంటెడ్. నేను కేవలం కోడింగ్ మాత్రమే చేయగలను, కుదరదు. కోడింగ్తో పాటు టెస్టింగ్ కూడా చేయగలను, వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో కోడింగ్తో పాటు HR కూడా చేయగలను, వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో కేవలం ఒక స్కిల్ మాత్రమే ఉంటే కుదరదు, మల్టీ టాలెంటెడ్, మల్టీ స్కిల్స్ కావాలి. మెకట్రానిక్స్ అనే పేరు విన్నారా? ఇంజనీరింగ్లో కొత్త బ్రాంచ్ మెకట్రానిక్స్, మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్ కలిపేసిన బ్రాంచ్. ఓన్లీ మెకానిక్స్ చేస్తే పెద్దగా వాల్యూ లేదు, ఓన్లీ ఎలక్ట్రానిక్స్ చేస్తే వాల్యూ లేదు. కానీ మెకట్రానిక్స్ చేయండి, మల్టీ టాలెంటెడ్, మీకు గుర్తింపు ఎక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతుందమ్మా. మారిపోయే విధానాన్ని బట్టి మీరు కూడా ఆలోచన విధానము, మీరు చూస్ చేసుకునే పాత్ అనేది మారిపోవాలి. రీసెంట్గా NMC, ఈ అకార్డింగ్ టు NEP, NMC తెలుసా? నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు NTA వాళ్ళు కలిసి పనిచేస్తారు. ఓకే, NTA ఎవరు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. JEE మెయిన్స్ లేదా నీట్ లాంటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. NTA ఎవరంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. వీళ్ళు JEE మెయిన్స్ అలాగే నీట్ లాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కండక్ట్ చేసేది ఎవరు అంటే NTA, NMC వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు. అయితే ఈ NTA, NMC కలిసి తీసుకున్న ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఏంటి అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా నీట్ ఎగ్జామ్ రాయొచ్చు. ఇది కొత్తగా వచ్చిన డెసిషన్ అమ్మా. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు MPCతో పాటు ఇంటర్మీడియట్ చేసేటప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు బయాలజీ లేదా బయోటెక్నాలజీ అనేది ఎలెక్టివ్ సబ్జెక్ట్గా తీసుకోవాలి.
ఖచ్చితంగా బయాలజీ లేదా బయోటెక్నాలజీ అనేది వాళ్ళు ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఎలెక్టివ్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. దాంతోపాటు ఇంగ్లీష్ కంపల్సరీ. సో చాలా మార్పులు వస్తున్నాయమ్మా. సో మీరు ముందే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు బయో కూడా ఇంట్రెస్ట్ ఉంది, నీట్ కూడా రాసి చూద్దాము అనుకుంటున్నారు, ఓకే, నో ప్రాబ్లం. కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఏదో ఒక టాలెంట్, ఒక ఎగ్జాము, ఒక సబ్జెక్టు సరిపోదు. మల్టిపుల్ స్కిల్స్, మల్టిపుల్ టాలెంట్ కావాలి, మల్టిపుల్ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ కావాలి. సో ఎవరైతే ఎంపీసీ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఫ్యూచర్లో నీట్ కూడా రాసే అవకాశం ఉంది. ఎస్, ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. కాకపోతే మీరు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు బయాలజీ లేదా బయోటెక్నాలజీని వన్ ఆఫ్ ది ఎలెక్టివ్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. కానీ ఇది మన స్టేట్ సిలబస్లో ఉండే అవకాశం తక్కువ. సిబిఎస్ఈలో అయితే చాలా ఈజీగా ఎలెక్టివ్ సబ్జెక్ట్గా మీరు బయాలజీ లేదా బయోటెక్నాలజీ తీసుకోవచ్చు. సో చూడండి ఎంత ఫాస్ట్గా గ్రోత్ సినారియో మారిపోతుంది. అండ్ మోర్ ఓవర్ 10th క్లాస్ వరకు జరిగేది ఏంటి అంటే 10th క్లాస్ వరకు జరిగేది మీరు మీ స్కూల్ వరకు, మీ డిస్ట్రిక్ట్ వరకు లేదా మీ స్టేట్ వరకు మాత్రమే పరిమితం. అది కూడా తెలుగు స్టేట్స్లో ఏపీ వాళ్ళు ఏపీ వరకే పరిమితం, టీఎస్ వాళ్ళు టీఎస్ వరకే పరిమితం, స్కూల్ లెవెల్. కానీ ఎప్పుడైతే మీరు ఇంటర్లోకి అడుగు పెట్టారో, ఎప్పుడైతే మీరు ఇంటర్మీడియట్లోకి అడుగు పెట్టారో యూ హ్యావ్ టు ఫేస్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్. యూ హ్యావ్ టు ఫేస్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్. నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఫేస్ చేయాలమ్మా. దేశం మొత్తం మీద కాంపిటీషన్ ఇవ్వాలి. రాష్ట్రాలు కాదు, స్కూల్ వరకు 10th క్లాస్ వరకు మీకు తెలిసింది మహా అయితే మీ డిస్ట్రిక్ట్లో టాపర్, మీ స్కూల్లో టాపర్, లేదా మహా అయితే స్టేట్లో టాపర్. దట్స్ ఇట్, అక్కడితో ఆగిపోతుంది. కానీ ఇంటర్మీడియట్లోకి వచ్చాక మీరు జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ ఎగ్జామ్, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి, బిట్సాట్ ఎగ్జామ్ కానీ, VIEEE ఎగ్జామ్ కానీ, మీరు ఏ ఎగ్జామ్ చెప్పండి, ఎంసెట్ తప్ప అన్ని నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్. దేశం మొత్తం మీద స్టూడెంట్స్తో కాంపిటీషన్ ఇవ్వాలి. సడన్గా స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి మారిపోవాలి. సో నేషనల్ లెవెల్ స్టూడెంట్స్తో కాంపిటీషన్ ఎలా ఉంటుంది? దేశం మొత్తం మీద ఉన్న స్టూడెంట్స్తో నేను ఎంతవరకు కాంపిటీషన్ ఇవ్వగలుగుతున్నాను, నా లెవెల్ ఏంటి, నా కాంపిటీషన్ లెవెల్ ఏంటి, నేను ఎంత పోటీ ఇవ్వగలుగుతున్నాను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికి మీకు హెల్ప్ అయ్యే ఒక ఎగ్జామ్ పేరు చెప్తాను, అదే MVSAT ఎగ్జామినేషన్. MVSAT ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదాంతు వాళ్ళు కండక్ట్ చేసే స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఓకే, మీరు వినే ఉంటారు, ఇంకా ఎవరైనా వినకపోతే జస్ట్ ఇన్ఫర్మేషన్. MVSAT ఎగ్జామ్ సరే స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్, కానీ నేను MVSAT ఎగ్జామ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే ఇట్ ఈజ్ అ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్. ఇట్ ఈజ్ అ నేషనల్ లెవెల్ ఎగ్జామ్. మీరు 10th క్లాస్ వరకు నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఏమైనా రాసారా, రాయలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి. రాసినా రాయకపోయినా దిస్ విల్ బీ అ బెటర్ ఆపర్చునిటీ. నేషనల్ లెవెల్లో మొత్తం దేశం మొత్తం మీద ఇండియా లెవెల్లో జరిగే ఎగ్జామ్ MVSAT ఎగ్జామినేషన్. సో మీరు ఈ ఎగ్జామ్ రాస్తే మీకు స్కాలర్షిప్లన్నీ పక్కన పెట్టండి, స్కాలర్షిప్ గురించి మాట్లాడతాను. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు నేషనల్ లెవెల్లో ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అయిపోయాక మీకు రిజల్ట్ వస్తాయి కదా, ఆ రిజల్ట్ ఏంటి అంటే నేషనల్ లెవెల్లో ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో 10th క్లాసులో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. నేను నేషనల్ లెవెల్ దేశం మొత్తంలో ఉండే స్టూడెంట్స్కి ఎంత కాంపిటీషన్ ఇవ్వగలుగుతున్నాను, మీ ఊళ్ళో మీ స్కూల్లో కాంపిటీషన్ ఇవ్వడం కాదు, నేషనల్ వైడ్ ఇండియా మొత్తం మీద పిల్లలకి మీరు ఎంత కాంపిటీషన్ ఇవ్వగలుగుతున్నారు చెక్ చేసుకోండి. అలా చెక్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు MVSAT ఎగ్జామ్ రాయాలి. ఎలా రాయాలి? రిజిస్టర్ నౌ. రిజిస్ట్రేషన్ కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఎలాంటి ఫీజు ₹1 కూడా పే చేయక్కర్లేదు. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి, జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి.
ఎగ్జామ్ అనేది ఆన్లైన్లోనూ జరుగుతుంది, ఆఫ్లైన్లో కూడా జరుగుతుంది. ఆఫ్లైన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్. హైదరాబాద్లో ఎక్కడ, విజయవాడలో ఎక్కడ, వైజాగ్లో ఎక్కడ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్లేసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్ గురించి ఒక్కసారి మాట్లాడదాం. స్కాలర్షిప్ అంటే ఏంటి? మనీ. ఇప్పుడు మనలో చాలామంది మిడిల్ క్లాస్ లేదా లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు. కనీసం 10,000, 20,000 ఫీజులు కూడా కట్టలేని పేరెంట్స్ ఉంటారు. అలాంటప్పుడు మా పేరెంట్స్ ఫీజులు కట్టలేరు అని చెప్పేసి మీరు చదువు మానేసి కూర్చుంటారా? లేదా ఇలాంటి ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసి మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకుని మీకు మీరే ఒక మంచి బెస్ట్ కాలేజీలో ఫ్రీ సీట్ సంపాదించుకుంటారా? స్కాలర్షిప్ అంటే అదే. స్కాలర్షిప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేదాంతు వాళ్ళు ఆఫ్లైన్ సెంటర్ వైజాగ్లో ఓపెన్ చేశారు. ట్యూషన్ ఫీజు 50,000 అనుకోండి. అప్పుడు మీరు గనక ఎంవీసాట్ రాసి ఉండి మంచి మార్క్స్ తెచ్చుకుంటే గనక ఆ 50,000 మీరు కట్టక్కర్లేదు కదా, ఫ్రీగా ఒక బెస్ట్ కాలేజీలో చదువుతారు. సో మీ టాలెంట్ ద్వారా మీరు చదువుకోండి. సో ఇలాంటి ఈ రోజుల్లో డబ్బు లేదు కాబట్టి నేను చదువుకోలేకపోయాను అనేది నాన్ సెన్స్. నేను కూడా మా పేరెంట్స్ నాకు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లోనే ఉండేవారు. నేను ఎంత కష్టపడి చదివాను అంటే మా కాలేజ్లో స్కాలర్షిప్ వస్తుంది బాగా టాపర్స్కి. ఆ స్కాలర్షిప్ కోసం చదివేదాన్ని. ఎస్, డెఫినెట్గా స్కాలర్షిప్ కోసమే చదివాను. టాపర్ అయ్యాను, స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి నేను బెస్ట్ కాలేజ్లో చదువుకోగలిగాను. సో స్కాలర్షిప్స్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎస్పెషల్లీ ఎవరైతే ఫీజు కట్టలేక బెస్ట్ కాలేజ్లో చదవలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు. ఫీజు కట్టలేకపోతే ఏమైంది? నీకు టాలెంట్ ఉంది కదా, నీ టాలెంట్ని ఉపయోగించుకో, నీ టాలెంట్ని పెట్టుబడిగా పెట్టి చదువుకో. ఎస్, సో దానికి ఒక బెస్ట్ అవకాశం ఎంవీసాట్ ఎగ్జామినేషన్. ఎంవీసాట్ ఎగ్జామ్ కనుక రాస్తే మీకు టాప్ అయితే ఆఫ్లైన్లో రాసిన వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది. సో ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో టాపర్స్కి ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్లో 5 days స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. అది కాదు అనుకున్న 100% అప్ టు 100% స్కాలర్షిప్ ఆన్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోర్సెస్. మేము రీసెంట్గా వేదాంతులో ఎంసెట్ బ్యాచెస్, జేఈ బ్యాచెస్ స్టార్ట్ చేసాం. కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్. అది కేవలం 5,000 రూపీస్ మాత్రమే. కానీ వాళ్ళలో చాలామంది 5,000 రూపీస్ కూడా మేము కట్టలేము, అంత పువర్ ఫ్యామిలీ అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. ఆ 5,000 రూపీస్ నువ్వు సంపాదించుకో స్కాలర్షిప్ రూపంలో. ఆ 5,000 స్కాలర్షిప్గా సంపాదించుకో, నీ టాలెంట్ ఉపయోగించుకో. సో పేరెంట్స్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, పేరెంట్స్ని ఎందుకు ఒత్తిడి చేయడం? నాకు ఇంత ఫీజు కట్టండి, నాకు ఇంత ఫీజు కట్టండి. వాళ్ళు కట్టలేకపోవచ్చు. నీ టాలెంట్ని నమ్ముకో, నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకో, స్కాలర్షిప్ సంపాదించుకో. రైట్? సో అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయమ్మా. డ్రోన్స్, మొబైల్, స్మార్ట్ వాచెస్, ఇలాంటి గిఫ్ట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. అది కాకుండా 3 month ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఫర్ వేదాంతు డౌట్ యాప్. యూజువల్గా వేదాంతు డౌట్ యాప్కి మీరు పే చేయాలి. కానీ మీరు కనుక ఎంవీసాట్లో పార్టిసిపేట్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఈ డౌట్ యాప్ 3 months ఫ్రీగా వస్తుంది మీకు. అండ్ మోర్ ఓవర్ చెప్పాను కదా, ఆల్ ఇండియా ర్యాంక్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్, ది బెస్ట్ అన్నమాట. ఇది మనకి కావాల్సింది. ఆల్ ఇండియా ర్యాంక్, ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి నువ్వు ఎంత కాంపిటీషన్ ఇస్తావో చెక్ చేసుకో ఈ రోజే. సో రైట్ నౌ ఇప్పటికిప్పుడే ఈ వీడియోలో ఉన్న లింక్లో ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఈ వీడియోలో ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఎంవీసాట్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. బట్ టేక్ అ వైజ్ డెసిషన్ అమ్మా. ఐ సజెస్ట్ ఎవ్రీబడి టు టేక్ అ వైజ్ డెసిషన్. సో మళ్ళీ చెప్తున్నాను, ఫలానా వాళ్ళ పిల్లలు అలా చేశారు కాబట్టి బాగా సెటిల్ అయ్యారు, మా చుట్టాల్లో వీళ్ళ అమ్మాయి ఇలా చేసింది కాబట్టి బాగా సెటిల్ అయింది. నో, నువ్వు ఏం చేస్తే నువ్వు బాగా సెటిల్ అవుతావు తెలుసుకో. బోల్డ్ అండ్ వెరైటీ ఆఫ్ కోర్సెస్ వస్తున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ టు టార్గెట్ ఐదర్ జేఈఈ ఆర్ నీట్. సో జేఈఈ లేదా నీట్ అనేవి నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్. నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ని ఫేస్ చేయాలి అంటే మాత్రం మిమ్మల్ని మీరు సబ్జెక్ట్లో చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి. సో మీకు వేదాంతు ఎప్పుడూ హెల్ప్ఫుల్గా ఉంటుంది. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాలి అంటే ఇంటర్మీడియట్లో కోర్సులు చాలా స్పీడ్గా జరుగుతాయమ్మా. చాలా డీటెయిల్డ్గా, స్లోగా, నీట్గా ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయరు.
కాలేజ్ వేరు, స్కూల్ వేరు. స్కూల్లో 10th క్లాస్లో ఏంటంటే ఒకే లెసన్ని 4-5 సార్లు 10 సార్లు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి బట్టి కొట్టించి చదివిస్తారు. కానీ ఇంటర్మీడియట్కి వచ్చాక బట్టి కొట్టడం ఏముండదు. సబ్జెక్ట్ నాలెడ్జ్, కంటెంట్ రావాలి, కంటెంట్ మైండ్లోకి క్లారిటీ ఉండాలి, ఆ కంటెంట్ని అప్లై చేసి ఓన్గా ప్రాబ్లమ్స్ చెయ్యాలి. సో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనేది ఏ మాత్రం మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నార్మల్గా జరిగేది ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫ్రీడమ్ వెంటనే మైండ్లోకి వచ్చేస్తుంది. అరే భయ్ నేను కాలేజ్కి వచ్చినాను రా అని కాలేజ్ కాలర్ ఇట్లా వేసుకుంటా తిరుగుతూ ఉంటాం. చుట్టూ కలర్ఫుల్ వరల్డ్. సో కొంచెం ఫ్రీడమ్ కూడా ఎక్కువ వస్తుంది పేరెంట్స్ సైడ్ నుంచి కానీ టీచర్స్ సైడ్ నుంచి కానీ. సో నిన్నెవరు కూర్చుని ఈ క్వశ్చన్ బట్టి కొట్టావా, ఈ క్వశ్చన్ బట్టి కొట్టావా అని అడిగే వాళ్ళు ఉండరు. సో ఫ్రీడమ్ ఎక్కువైపోవడం మూలాన కూడా ఫస్ట్ ఇయర్ పోతుంది. జాగ్రత్త. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.